బీఆర్ఎస్ టీఆర్ఎస్ తెలియదు కానీ ఏ పార్టీ అని పిలవాలన్నో దానికి తెలియదు కానీ వారు ఏదైతే ప్లీనరీ పెట్టుకుంటున్నారో మిమ్మల్ని ఎట్లాగూ తిరస్కరించిన మీరు ఏడబెట్టుకుంటే మాకు వచ్చే నష్టమేం లేదు లాభం లేదు. కానీ ఏదో కాంగ్రెస్ పార్టీ మీద దుమ్ము పోయాలి, దుష్ప్రచారం చేయాలి, ఇంకా తెలంగాణ పేరు చెప్పుకొని చనిపోయిన అమరుల మీద పేలాలు ఎరక తినాలి, ఇంకా ఇదే ఆలోచన, ఇంకా బుద్ధి మారట్లే. బుద్ధి మీరు వాస్తవానికి మేము అడగాలంటే అసలు మిమ్మల్ని ఏమి చేసిందని చెప్పి ఈ 25 ఏళ్ళ సెలబ్రేషన్ మీరు చేస్తున్నారు. పొద్దుగా లేస్తే మోసాలనుకుంటా నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టారు. మీ మానాన మీరు పెట్టుకోండి, మీ మాన మీరు చావండి. పర్మిషన్లు ఇస్తలేరని, మేమేదో అడ్డుకుంటామని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే స్కామ్లదని మమ్మల్ని గెలిపితే మరి మేము ఊరుకుంటామా? నా డౌట్ వస్తుంది ఏంటంటే వీళ్ళ సభకు మంది వచ్చే పరిస్థితి అవపడతలేదనేది వాళ్ళ మీద వాళ్ళకి అనుమానం వచ్చింది. దాంతో మేమేదో పర్మిషన్ ఇస్తలేము, మేము అడ్డుకుంటామని అభియోగాలు మోపి రేపు రాకపోతే కూడా కాంగ్రెస్ వాళ్ళే అడ్డుకున్నారు, పోలీసులు అడ్డం పెట్టి అడ్డుకున్నారని వాళ్ళు చేసే విధంగా ప్రచారం చేసే విధంగా ఉన్నది. కాబట్టి మేము ఈ ముందు కొన్ని నిజాలు బయట పెడుతున్నాం. ఏసీపీ గారికి 28/3 ఏసీపీ కాజిపేట అప్డేట్ పర్మిషన్ కాజిపేట ఏసీపీ గారికి. సో పోలీసు వారు పర్మిషన్ ఇస్తానికి మేము రెడీగా ఉన్నాం. కావలసిన పార్కింగ్ ఏరియా, మొబిలైజేషన్ ఎంత, డీటెయిల్స్ ఏమండి సబ్మిట్ చేయాలని ఎవరినైనా అడుగుతారు. మేము అవతల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని అడిగినారు. మేము మాకైతే పార్కింగ్లు దొరకనియకుండా యూనివర్సిటీ గేట్లే బంద్ చేసిన సందర్భాలు, అసన్పర్తిలో బండ్లు ఆపితే నడుచుకుంటూ వచ్చిన సందర్భాలు చూసినాం. మేము అట్లా చేయదలుచుకోలేదు అని అడిగితే మొన్నటి వరకు కూడా ఇవ్వకుండా పోలీస్ ఆస్క్డ్ ఫర్ డీటెయిల్స్. కానీ ఫార్మెట్ కూడా ఇచ్చిండ్రు. ఆ రోజు పోలీస్ ఫార్మెట్ ఏ విధంగా ఫిల్ చేయాలి పర్మిషన్ కానీ ఇస్తే పత్తా జాడా లేకుండా పోయి కోర్టుల మాకు పర్మిషన్ ఇస్తలేరు, ఇచ్చేస్తలేరు అని చెప్పి కేసేస్తారు. అరే ఫార్మెట్లో మేము కోర్టులో పోయి ఏం చెప్పిండ్రు డిపార్ట్మెంటు, మాకు అసలు ఫార్మేట్ ఇచ్చిన పర్మిషన్ ఇస్తాను రెడీగా ఉన్నాం, వాళ్ళ సబ్మిట్ చేస్తలేరు, డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేస్తలేరు అని అడిగితే కూడా సోకి లేకుండా ఆ డీటెయిల్స్ కోర్టులో చివాట పెట్టాడు చేస్తే 10వ తారీఖు రాత్రి 12 గంటలకు ఆ డీటెయిల్స్ పట్టుకొని వచ్చింది. నిన్న కాక మొన్న రాత్రి సబ్మిట్ చేసింది మిడ్-నైట్ 11వ తారీఖు. 10వ తారీఖు నైట్ అంటే మిడ్-నైట్ 11 తెల్లారు గట్ల, మిడ్-నైట్ అంటే 12 గంటల ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈ పర్మిషన్కి అప్లై చేసి వీరి డీటెయిల్స్ పట్టుకొని సబ్మిట్ చేసి గగ్గోలు పెడుతున్నారు. ఏమని? సెక్షన్ 7C పోలీస్ యాక్ట్ 22/3 1348F పోలీస్ యాక్ట్ ఇది హైదరాబాద్. ఆ యాక్ట్ అనేది కేవలం వీళ్ళ మీటింగ్ గురించే మేమేదో అక్కడ పెట్టినట్టు ప్రచారం చేసేదో మీడియాలలో కూడా చూసినాం మనం. ఇది గత 10 ఏళ్ళకేళ్ళు ఉన్నదే, కొత్తగా మేము పెట్టింది ఏం లేదు. ప్రతి నెలలో దాన్ని ఎక్స్టెన్షన్ ఇస్తుంటారు. అంటే ఇది ప్రజలకు తెలియదు అని మోసం చేస్తారా? ఎవ్రీ మంత్ వీళ్ళు ఇష్యూ ద ప్రొహిబిటెడ్ ఆర్డర్స్, దీని మీద ఆర్డర్స్ ఎవ్రీ మంత్ ఇస్తారు. 10 ఏళ్ళలో ఇయ్యనట్టు గవర్నమెంట్ రాగానే వీళ్ళు ఏదో పెట్టగానే 10 లక్షల మంది వస్తారు, ఏదో మేము పొడుగు చేస్తాం, ఇంకా నమ్మేదో ఉరబోసుకుంటాం అని చెప్పి ఓ హైప్ క్రియేట్ చేసుకోవడానికి మా మీద బురద చల్లితే మేము చూసుకుంటూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? స్కామ్ల కాంగ్రెస్ అట ఆ ప్రెస్ మీట్ పెట్టి నీ సభకు వచ్చి నువ్వు ఏడవక స్కామ్ల కాంగ్రెస్ అంటాను కదా. 4 రోజులు అయితే జైళ్ళలో పోయేటోళ్ళు మీరు. ఏదేదేమైనా ఈ పద్ధతి మార్చుకోండి. మీ సభకు ఎవరు ఆపే అవసరం మాకు లేదు. మీ సచ్చిన పావును చంపవలసిన అవసరం మాకు అంతకంటే లేదు.